యెహోవాను స్తుతించుడి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ముందుకు కొనసాగింపచేద్దాం. అందరూ నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి గీతం పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేలానిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సర్వోన్నతుడైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు. ఉచితమైన అపారమైన కృపతో ప్రేమతో నన్ను మమ్మలను ప్రేమించి గడిచిన దినములన్నీ నీ బలమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు దాచి నడిపించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. నా తండ్రి, ఈ దినము నాయన మమ్మను ఆరోగ్యవంతులుగా క్షేమముగా నడిపించారు. మీకు స్తోత్రాలు. నీ కృపాతిశయమును బట్టి మమ్మను బలపరుస్తూ దీవిస్తున్న విధానం కొరకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించగలిగేటువంటి ధన్యత మాకు ఇచ్చారు. అందును బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఈ పరిశుద్ధ దినమును చూడలేని అనేక మంది మాకంటే గన్నులైన వారు, మాకంటే యోగ్యులైన వారు, మాకంటే జ్ఞానవంతులు, ఐశ్వర్యం కలిగిన ఎంతోమంది లేరు విధానాలు చూడటానికి. కానీ నన్ను మమ్మలను మీరు సజీవులుగా నీ రెక్కల చాటున దాచి ఈ పరిశుద్ధ సముఖంలో నీతో పాలి భాగస్సులు అవడ కృపణించినందుకు వందనాలు. ఈ ఆరాధనలో ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించాము. నిత్యము నిలిచే నీ నామమును స్తుతించుట మంచిదని నీ వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. నాయన, మా స్తుతుల మీద ఆశీనుడవు నీవు. మా స్తుతులను గాయకొని దేవుని ఆశీర్వాదాలు పంపించండి. ఇదిగో చేరువచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను. నాయన, ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలంలో నీ సన్నిధికి రాగలిగే కృపద ఇచ్చేయండి. నాయన, ఆరాధన జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా క్రమముగా మర్యాదగా నీ నామ మహిమార్థమే జరిగించండి. నాయన, అదిగో తదుపరి ఆరాధన క్రమంలో వాక్యపఠనం చేస్తుండగా, విజ్ఞాపన చేస్తుండగా, సాక్ష్యాలు చెబుతూ ఉంటుండగా, స్తుతి ఆరాధన చేస్తుండగా, నాయన వాక్య ధ్యానం చేస్తుండగా మీరు మాతోటి మీ ఆత్మనికి సంచరింపజేసి సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోవాలని యేసయ్య ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా ఉత్తర ప్రచుర పాఠ్య భాగం చదువుదాం. అటు రీతిగా నిల్చోండి. 106వ సంకీర్తన 40వ చరణము నుండి చివరి వరకు గల భాగం. 106వ సంకీర్తన 40వ చరణము నుండి 48 చివరి వరకు గల భాగాన్ని ఉత్తర ప్రచుర రీతిగా మనము చదువుకుందాం. కావున యెహోవా కోపము ఆయన ప్రజల మీద రగులుకొనెను, ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను, వారి పగవారు వారిని ఏలుచుండిరి. వారి శత్రువులు వారిని బాధపెట్టిరి, వారు శత్రువుల చేతి క్రింద అణపబడిరి. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి
తిరుగుబాటు చేయుచు వచ్చిరి. తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్మను రక్షింపుము. మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మను పోగు చేయము. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందును గాక. ప్రజలందరూ ఆమేనందురు గాక. యెహోవాను స్తుతించుడి. మంచిది. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనం అదే నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 12వ పాట, దేవ సంస్తుతి చేయవే మనస్స అనే పాట. పల్లవి మొదటి చరణం, 5వ చరణం, 8వ చరణం, చివరి చరణం గమనించాలి. పల్లవి మొదటి చరణం, 5వ చరణం, 8వ చరణం, అదేవిధంగా చివరి చరణం పాడి ప్రభు నామాన్ని కనపరుద్దాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు బాండ జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా. జీవమాయే యెహోవా నీకు చేసు ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పరమదేవ నిబంధ నాగ్యల్ భక్తితో గై కొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరములు పిల్లలకు నుండును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి 2వ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మనందరినీ కూడా సంతోషముతో క్షేమము ఆరోగ్యం నుంచి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామమునకు ఘనత కలుగును గాక. మరి సమయంలో ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి వాక్య భాగం చదువుదాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 18 వరకు చివరి వరకుల భాగాన్ని ఈ దినపు ధ్యాన భాగంగా మనం చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి వరకుల భాగాన్ని మనం చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు హేమలత లారెన్స్ గారు మనలను చదివి వాక్య భాగంలో నడిపిస్తారు. నేటి మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పట్టణము 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 18వ వచనాలు ఇలా వ్రాయబడి ఉన్నది. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయినను సంగతి నీ వెరుగుదవు. వారిలో పుగెళ్ళు హర్మగాన అనగాతను అనుకుతున్నారు. ప్రభువు ఓనేసిపోరు ఇంటి వారి యందు కనికరము చూపును గాక. అతడు రామాకు వచ్చినప్పుడు ఆ సంఖ్యలను గూర్చి సిగ్గుపడక
శ్రద్ధగా నన్ను వెతికి అనుకొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు అతడు ఎఫీసీలో ఎంతగా ఉపవాచారం చేసనో అది నీవు బాగుగా ఎరుగుదవు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించును గాక. దేవుని తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి తదుపరి ఆరాధన క్రమం వెళ్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి ఇష్టపడుతూ హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి దినము మనతో మాట్లాడబోతుంటుండగా ఆ మాటలు వినే ముందు ఇంకనూ సంసిద్ధులుగా ఉండడానికి ఇష్టపడదాం. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధ నామం బట్టి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. 2వ మాసంలో 2వ పరిశుద్ధ దినమందటి రీతిగా నీ పరిశుద్ధమైన సన్నిధానములో నన్ను మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా తండ్రి, మేము నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, మా ఆరోగ్య పరిస్థితిని బట్టి, మాకున్నటువంటి స్థితిగతులను బట్టి అనుక్షణము మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ నాయన గడిచిన వారమంతా కూడా నీ ఆశ్రయం క్రింద దాచిన విధానం కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, మరి నిన్ను ఆరాధించే క్రమములో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఛేదించగలిగేటువంటి శక్తిని మాకు అనుగ్రహించినందుకు నీ స్తోత్రాలు. నాయన, అది ఆరాధన ఇంతవరకు క్రమంగా మీరు జరిగించారు. పాటలు పాడాము, నీ నామం స్తుతించాము అంటే నీ స్తోత్రాలు. ఇక వాక్య భాగం చదవబడింది. ఆ భాగం ద్వారా ఏదైతే మీరు మాతో మాట్లాడబోతున్నారో ఆ మాటలు వినగలిగేటువంటి నాయన సంపూర్ణ సిద్ధపాటు మీరు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాను. నాయన, ఇదిగో సమయంలో మా సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. మా సంఘాన్ని మీరు దర్శిస్తూ ఉన్నందుకు, మా సంఘాన్ని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు, మా సంఘాన్ని మీరు నడిపిస్తున్న నిదానం కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నాయన, నిశ్చితమైతే మరింతగా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి కృప చూపించండి. సంఘ నాయకులు చేసినటువంటి ప్రతి ప్రయత్నమును నాయన మీరు సఫలపరిచి నడిపించని ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలలో, వారు చేసిన ఉద్యోగాలలో, వారు చేసిన పనులు ఏవైతే ఉన్న వాటన్నిటిని ఒకటి కాపుదలిచి నడిపించండి. సంఘాన్ని నాయన నానాటికి అభివృద్ధి పథం నడిపించిన కృప చూపించండి. అదే రీతిగా నాయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి విశ్వాసిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి, మీరు వారికి ఇచ్చినటువంటి ఆరోగ్యము క్షేమం కొరకు నీకు స్తోత్రాలు. అయితే ఈ దినము పరిశుద్ధ దినమని నాయన నువ్వు ప్రత్యేకించుకున్న దినమని వారు గ్రహించగలడానికి నీ సహాయాన్ని గ్రహించండి. ఏ కుటుంబంలో అయితే నాయన ఆపదలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే నాయన శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించబోతున్నదిగా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయితే నా తండ్రి, నీ సన్నిధిలో నాయన ఒక్క దినము గడుపుట 1000 దినము కంటే శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి నీ మందిరపు ఆవరణంలోనికి వచ్చి నాయన మిమ్మల్ని ఘనపరిచిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘంలో ఉన్నటువంటి నాయన ఇదిగో నాయన వృద్ధాపదశులను ప్రతి తల్లిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి తండ్రిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన వారిని దర్శించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులు కొంచెం ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నాయన రానున్న దినాల్లో మరింతగా నా తండ్రి ఆ కార్యక్రమాన్ని మీరు బలపరచుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు నాయన వచ్చే బుధవారం జరగబోతున్నటువంటి నా తండ్రి 18వ తారీఖున నాయన అదిగో శ్రమకాల ధ్యాన గుడులు ప్రారంభించబోతుంటుండగా నా తండ్రి వాటి కొరకు ఇప్పటి నుండే సంఘం అంతా కూడా సిద్ధపడడానికి కృప చూపించండి. ఇంకొరైనా అపవాది అనేక రీతులుగా నాయన తర్కిస్తుంటుండగా, వాదిస్తుంటుండగా, అనేక రకాలుగా భ్రమ పెడుతూ ఉంటుండగా సాతాను యొక్క వలలో కానీ, సాతాను యొక్క మోసపు మాటలకు కానీ, సాతాను యొక్క క్రియలకు కానీ ఏమాత్రము లొంగిపోకుండా మేము నా తండ్రి స్థిరంగా దృఢమైనటువంటి విశ్వాసం కలిగి నిలబడిన కృపదయమని ప్రార్థన చేస్తాను. ఈ దినాన తండ్రి ఎక్కడెక్కడైతే ప్రపంచ నలుమూలల ఆరాధన జరుగుతుందో ప్రతి స్థలమందు కూడా మీరు నడిపించబోతున్నందుకు వందనాలు. నాయన మీరు ఆత్మ కనుక మిమ్మల్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. ఇంకా ప్రపంచ నలుమూలల ఇదిగో నీ దాసులను
నీ బిడ్డలైన విశ్వాసులను జ్ఞాపకం చేసుకొని జరగబోతున్న ప్రతి ఆరాధనలకు కూడా నాయన ఎలాంటి ఆటంకం లేకుండా క్రమముగా మర్యాదగా నీ నామ మహిమాటం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి నా తండ్రి చేరవచ్చిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. రానున్న బిడ్డలు నాయన త్వరగా నడిపిస్తాను. మా ముందు నాకు ప్రతి కార్యక్రమం మీరు మాతో ఉండండి. మరొకసారి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. తదుపరి చెప్పబడుతున్న సాక్ష్యాలు, చేయబోతున్న స్తుతి ఆరాధన, నాయన వినబోతున్న వాక్య సందేశం కొరకు నన్ను మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి శక్తి గల నామంలో ఈ విజ్ఞాపన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లల వాక్య భాగము చదివినటువంటి హేమలత లారెన్స్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో సాక్ష్యాలు ఎవరైనా సిద్ధపడి చెప్పడానికి వస్తుండే కనుక సమయాన్ని ఇస్తూ ఉన్నాను. దేవుడు గడిచిన దినాల్లో మీ జీవితాలు చేసినటువంటి ఆ కార్యాలు సాక్ష్యముగా సంఘం ఎదుట పంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ సమయాన్ని మీకు ఇస్తా ఉన్నాను. ప్రభునామానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క పరిశుద్ధ దినాన దేవుని మందిరంలో ఈ విధంగా నివసించి ప్రార్థన చేసుకునే భాగ్యం, ఆరాధన చేసుకునే సమయం ఇచ్చాడు. సజీవుల లెక్కలు నిలబెట్టి గతించిన వారమంతా కూడా దేవుడు తన పరిశుద్ధ లెక్కలో భద్రపరిచేంత వరకు ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రతి దినము కూడా దేవుని సన్నిధానంలో గడపాలి, దేవునితో ఉండాలని ఒక ఆశ. అయితే మన మంగళవారం దినాన మన ఆదివారం చర్చ అయిపోయింది. మరి మంగళవారం కోడికలో మరి పాతపట్నం గౌరవం గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి చాలా చక్కగా మరి మనం అందరం కూడా ఒక దగ్గర కూర్చొని మరి సంఘ బిడ్డలందరూ మరి ప్రార్థనాపూర్వకంగా ఒకరినొకరిని ఓదార్చుకుంటూ దేవుని ప్రేమను పంచుకునే భాగ్యం దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి సమయానికి సంఘానికి రావాలని మరి దేవుడిని కోరుకుంటూ మరి అలాగే దేవుని సన్నిధానంలో ఈ విధంగా రావడం అనేది చాలా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. మరి గతించిన కాలంలో ప్రభు మరి మా రిచర్డ్సన్ మరి చాలా దేశాలు తిరిగి మన ఈ మధ్యన ఊటీ, కొడైకెనాల్ ఎక్కడెక్కడో తిరిగి మరి తన గృహానికి చేరుకున్నాడు. దగ్గర 15 రోజులు మరి అబ్బాయి తిరిగి వచ్చాడు. మరి అటువంటి ప్రాంతాల్లో మరి చలి ప్రాంతాల్లో తిరిగాడు. మరి వాడికి ఆయాసం ఎక్కువ అన్నమాట. బిడ్డ వెళ్ళాడు కానీ నాకు బెంగ, అంతా మంచు కొండల్లో తిరుగుతున్నాడు, ఏ విధంగా ఉంటాడని నేను చాలా ఆవేదన పడ్డాం. అయినప్పుడు దేవుడు క్షేమకరంగా తన గృహానికి చేరుకొని తన భార్యతో సంతోషించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఆ బిడ్డ మరి అక్కడి నుండి వచ్చిన తర్వాత కొద్దిగా అస్వస్థ పడ్డాడు, మోషన్స్ అవ్వడం, మరి ఫీవర్ రావడం. నాకు కొద్దిగా మళ్ళీ చిన్న టెన్షన్ పట్టింది. రాబిన్కి కానీ నాకు కానీ హేమలతకి కానీ మాకు ఎవరికి బాగోలేకపోయినా నేను అంత పెద్ద టెన్షన్ పడను. రిచర్డ్సన్కి ఏదైనా సరే చిన్నప్పటి నుండి టెన్షన్, వాడికి ఏది ఇంటి కొద్ది జరిగినా నేను గాబరా అయిపోతానన్నమాట. మరి అటువంటి స్థితిలో మరి రిచర్డ్కి మరి నిన్నటి దినాన మరి కొంత బాగోలేకపోయినప్పటికీ మరి మోషన్స్ ఎక్కువగా అయిపోతే మరి అలాగా కొంత టైం మందులు వేసుకొని నాకు ఫోన్ చేశాడు, డాడీ ఇలా ఉంది అంటే. మరి ఏం టెన్షన్ నాకు, ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మంచి చదువుకున్నాడు. వెంటనే రాబిన్సన్ వెళ్ళిన తర్వాత కొంత అరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతానంటే వద్దులే డాడీ, వద్దులే అన్నయ్య, పర్లేదు బాగుంది అన్నాడు. మరి వాళ్ళు ఇరువురు మరి 2 కుటుంబాలు, రాబిన్ కుటుంబం దగ్గర రాబిన్ రిచ్లు ఒక్క దగ్గర ఉండడం మాకు కూడా గొప్ప ధైర్యం. మరి ఇద్దరు ఒక దగ్గర ఉండడం నిజంగా మరి దేవుడు ఇచ్చిన అద్భుత కార్యాలు బట్టి ఆ 2 కుటుంబాలు కోసం మా సంఘం మరి ఈ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేయాలని, క్షేమకరంగా మరి అన్ని దేశాలు తిరిగి క్షేమకరంగా గృహానికి చేరుకున్నందుకు దేవుని నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధనకు వెళ్దాం. దేవుడు మరలా మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ఆయన మాటలు వినబోతుండగా మరొకసారి మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి ఈ స్తుతి ఆరాధనలో పాలుభాగస్లో అవుతాం. నిలబడిన మనమంతా కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఎక్కడ ఆలోచించొద్దు దయచేసి. కేవలము చేయబడబోతున్న స్తుతి ఆరాధనలో
హృదయపూర్వకంగా పాలిభాగస్వాములు అవడానికి ఇష్టపడదాం. ఈ సమయంలో మన ప్రియులు సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు స్తుతి ఆరాధన నడిపిస్తారు. వారితో పాటు చప్పట్లు కొట్టి ప్రభువుని గణప. మరి నా జీవితంలో, మీ జీవితంలో, మనందరి జీవితంలో దేవుడిచ్చినటువంటి మరొక తరుణం బట్టి దేవునికి ఎంతగానో మనం కృతజ్ఞతలుగా ఉండాలి. ఈ సమయంలో మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎవరు ఇక్కడ ఎటువంటి ఆలోచన లేకుండా మరి కేవలం దేవునిపైనే మన మనస్సు కేంద్రీకృతం చేయాలని, గత మన స్థితి ఒకసారి మనం తలంచుకొని ఆ స్థితి నుంచి మరొక మంచి స్థితి యొక్క మరి ఈ విధంగా దేవునికి వర్షిప్ చేసే ఒక మంచి స్థితి మనకి దేవుడిచ్చిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు దయచేశాడు. ఆ మేలులన్నీ ఇతరులకు చెప్పాలన్నా కూడా సమయం చాలదు. మన యొక్క మేలుల్ని రాయాలన్నా కూడా పుస్తకాలు కానీ, పేజీలు కానీ, పెన్నులు కానీ ఏవి సరిపోవు. కలములతో మనం రాసినా కూడా రాయలేము. మరి కవితలు చెప్పి ఆ యొక్క మేలుల్ని ఇతరులకు వర్ణించాలనుకున్నా మనం రాయలేము. ఈ సమయంలో కూడా మనందరూ కూడా కలిసి మరి దేవుని చేసేటువంటి ఆ యొక్క మేలుల్ని తలస్తూ వారందరూ కూడా కలిసి దేవుణ్ణి కలిసి అందరికీ తెలిసినటువంటి పాటే ఆ పాట పాడుకొని దేవుణ్ణి స్తుతించాలని కోరుతూ ఉన్నాడు. మనందరికీ తెలిసింది, గతంలో కూడా మనం పాడాము. ఆ పాట పాడుకుంటూ కలములతో ఏమని మనం ఆ పాట పాడుకుంటూ కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. ఆ విధంగానే మనం దేవుని స్తుతిద్దాం. ఒకసారి ఆలోచించుకుందాం. నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఆ యొక్క మేలుల్ని ఏ కలము కూడా సరిపోదట. దేవుడు చేసిన మేలుని మనం గుర్తించుకుంటే ఏ కలము సరిపోదు, ఏ పేజీ కూడా సరిపోదట. అన్ని మేలులు ఈ క్షణంలో ఇక్కడ నువ్వు నేను నిలబడ్డాము అంటే దేవుని తాలూకు కృప ఎంతగానో ఉందో ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ నిల్చున్న నీవే కాకుండా మరి నీకు సంబంధించినటువంటి వారు ఆ యొక్క ప్రదేశాల్లో కూడా ఉంటుండగా ఒక్కసారి ఆ విధంగా కూడా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి, ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవానా ప్రాణము నీ కొరకై తపించుచున్నది, దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును ఆరాధింతును
రాజువు నీవే, నా తండ్రివి నీవే, నీవు విడువలు ఎడబాయను. ఆ విధంగానే దేవుని స్తుతిద్దాం. నిజమే కదా, ఆకాశంలో దేవుని మహిమపరిస్తే, అంతరిక్షమే ఆయన చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంటే, నువ్వు నేను ఏ విధంగా ఉన్నావు? మౌనంగానే ఉన్నామా, లేకపోతే సాక్షిగా ఇతరులకు చెప్పేటట్లుగా ఉన్నామా? ఈ సమయంలో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ప్రతి ఒక్కరిని కూడా దేవుని సృష్టి, ప్రతి ఒక్కరిని కూడా దేవుని స్తుతిస్తూ ఉంటే, నువ్వు సేరాపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచుండాలి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచుండాలి. సేరువపులు కేరుబులు నిత్యము నిన్ను స్తుతించుచుండాలి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచుండాలి. దేవానా ప్రాణము నీ కొరకై తపించుచుండది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతు ఆరాధింతు. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిజు విడువలు ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిజు విడువలు ఎడబాయను. కన్నులతో గలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా, ఆ విధంగానే దేవుని స్తుతిద్దాం. నిజమే కదా, ప్రతిది కూడా దేవుణ్ణి మహిమపరచాలంటే మనకి ఏది సరికాదు. ఏ పుస్తకం కాదు కదా, ఏ పెదవులు కాదు కదా, ఎవరితో చెప్పాలన్నా కూడా సమయం కూడా చాలదు. నిజమే, మన యొక్క డ్యూటీలో, మన యొక్క రాకపోకల్లో, మన యొక్క ఆలోచనల్లో, మనం కుటుంబాన్ని పోషించుకున్నట్లో, అయ్యో ఈ పూటకి నేను నా కుటుంబం ఎలా బ్రతకాలి, నా పిల్లల్ని ఎలా చదివించాలి, నేను ఎలా డ్యూటీకి వెళ్తానన్నా కూడా ఒక్కసారి ఆలోచిస్తే అవన్నీ దేవుడు చేసిన మేలులు కావా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎల్లప్పుడూ కూడా అట్టి రీతిగానే దేవుణ్ణి మహిమపరుచుకుంటూ దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఆరాధించుకుందాం. ఈ సమయంలో అందరూ కూడా మనం ఆ విధంగానే దేవుణ్ణి స్తుతిస్తూ మన యొక్క ప్రాంతాల్లో, వేరువేరు ప్రాంతాల్లో, వేరువేరు దేశాల్లో, ఇప్పుడే లారెన్స్ గారు చెప్పారు, నిజమే, ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క బిడ్డలు ప్రభా రాబిన్ రిచర్డ్సన్ దేవుడు ఏ విధంగా కాపాడాడు, ఎవరు లేడు, కేవలం నిన్నే గుర్తించుకుంటూ, నిన్నే సేవిస్తూ, నీవే తోడునేడిగా ఉంటూ, నీవే వైద్యుడిగా ఉంటూ వాళ్ళకి చేసిన మేలులు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా చేశాడు. ఒక్క క్షణం మన యొక్క బంధువులు ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా, మన యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉంటుండగా వారి గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరం మా తండ్రి, నీకే వెళ్ళని స్తుతులు స్తోత్రములు నాయన. నిజమే ప్రభా, మా యొక్క జీవితాల్లో ప్రభా నీవు చేసినటువంటి మేలులు ఈ ప్రభా ఎవరికి వివరించలేము ప్రభా. అనుక్షణము కంటికి రెప్పల నన్ను, మమ్మల్ని, సంఘాన్ని కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. ప్రభా ఈ స్తుతి ఆరాధన ప్రభా మీరు మధ్యన సంచారం చేస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా. ఇదిగా ప్రభా మరి వర్తమానాన్ని చెప్తున్న దైవ సేవకులు బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ఒక మంచి వర్తమానంతో మమ్మల్ని, మన సంఘాన్ని ప్రభా ఇంకా బలపరచమని, వచ్చిన ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువుని ప్రియమైన యేసుక్రీస్తు పేరట అతి వినయంతో ప్రతిబాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్.